ఫస్ట్ టైం కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ, ఎలా ఉంది ప్రస్తుతం? కాంగ్రెస్ పార్టీలో స్టేట్ లెవెల్లో చాలా డెమోక్రాటిక్ ఉంటుంది. ఎవరు కూడా ఎవరినైనా ప్రశ్నించవచ్చు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించవచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరినైనా ప్రశ్నించవచ్చు స్టేట్ లెవెల్లో. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి చీఫ్ అయితే ఆయన సమాధానం ఇవ్వవలసి వస్తుంది. కానీ ఇక్కడ ఎవరు కూడా ఈ కుటుంబాన్ని ప్రశ్నించరాదు, ప్రశ్నించరు కూడా. అది అన్రిటన్ లా అన్నమాట. అక్కడ ఇక్కడనేమో నేను చూసిన. కానీ ఇందువల్ల కొన్ని డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో ఉంటుంది. ఎలక్షన్ల డిసడ్వాంటేజ్ ఆడ ఒకటే ఒక మనిషి నిర్ణయం తీసుకుంటాడు. ఎలక్షన్ టైం అప్పుడు అది చాలా ముఖ్యం. ఫాస్ట్ నిర్ణయాలు తీసుకోవాలి, దబ్బున అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీలు నిర్ణయం తీసుకుంటారు, 10 మంది కలిసి చర్చించి నిర్ణయం తీసుకునే వరకు ఓ 3-4 రోజులు అవుతుంది. దాన్ని అమలు చేసే వరకు ఇంకా 3-4 రోజులు అవుతుంది. అయితే ఎలక్షనీరింగ్ ప్రాసెస్లో ఆల్వేస్ ఈ రీజనల్ పార్టీకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎక్కడైతే ఇంటర్నల్ డెమోక్రసీ ఉన్న పార్టీలా టైం తీసుకుంటారు, అదొక పెద్ద డిసడ్వాంటేజ్. కానీ ఒక బయటికి వస్తే కాంగ్రెస్ పార్టీలో ఒక జైలు నుంచి బయటికి వచ్చినట్టు ఉంటుంది. లేకుంటే అట్లా అది మేబీ చాలా ఎగ్జాజిరేట్ చేస్తున్నామని ఒక స్ట్రిక్ట్ క్లాస్ రూమ్లో స్ట్రిక్ట్ టీచర్ ఉంటారు కదా, అటువంటి క్లాస్ రూమ్ నుంచి ప్లే గ్రౌండ్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వస్తే. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.